ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రేమ్ బాబు పనిదాన్ని పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? అసలు ఏమనుకుంటున్నాడు? మీరేం టెన్షన్ పడకండి అన్నయ్య. వాళ్ళు చేసిన ఇంతటి సాహసానికి తెలివితో బుద్ధి చెప్పాలి, ఆవేశపడి కాదు. అక్కడ పెళ్లే చేసుకోబోతున్నాడు అంటుంటే ఇంకేంటమ్మా? చేసుకోబోతున్నారన్నయ్య, చేసుకోలేదు కదా. ఈ పెళ్లి ఆగడానికి నా కొడుక్కి ఆ చామంతి శాశ్వతంగా దూరం కావడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. చెప్పు చెల్లెమ్మ, చామంతిని చంపించేయమంటావా? మనుషుల్ని కాదన్నయ్యా, మనసుల్ని చంపేయాలి. ఎలా? చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యండి. త్వరగా కానివ్వండి అయ్యా. అలాగే సార్. మినిస్టర్ గారు రమాదేవి గారు బయలుదేరారంట. అలాగే సార్. తొందరగా కానివ్వండి. నువ్విక్కడే ఉండమ్మా. రామచంద్రయ్య, నిన్ను కలవడానికి మీ అమ్మాయి వచ్చింది, రా. బిడ్డ, ఏర్పాట్లన్నీ అయిపోయాయా జైలర్ గారు? ఒక 10 మినిట్స్ సార్. నో ప్రాబ్లం. ఈ 10 మినిట్స్లో నువ్వేం చేయాలో తెలుసా? చెప్పండి సార్. నాన్నా, బిడ్డ, నిన్ను చూసి ఎన్ని రోజులైంది తల్లి. 2 రోజుల నుంచి నువ్వే గుర్తుకొస్తున్నావు. ఇప్పుడు నువ్వే వచ్చినావు. చాలా సంతోషం బిడ్డ. నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? నాకేమైతుందిరా? నా శత్రువుల్ని చేతులతో చంపే వరకు నాకేం కాదు. రండి సార్. పద. నా సంగతి సరేనమ్మా. నువ్వు అమ్మ ఎట్లున్నారు? బాగున్నాం నాన్న. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు బిడ్డ. అవును, మొన్ననే నన్ను కలవనికి వచ్చినావు. నీ పుట్టినరోజు కూడా అయిపోయింది కదమ్మా. ఈరోజు ఇంకేమైనా విశేషమా? అవును నాన్న, చాలా ముఖ్యమైంది. ఇది కన్న తల్లిదండ్రులు దగ్గరుండి జరిపించాల్సిన కార్యం. అమ్మేమో వైద్యం కోసం ఊరు వెళ్ళింది. నువ్వు చేయని తప్పుకి ఖైదీలాగా జైల్లో ఉన్నావు. ఏందమ్మా, దేని గురించి చెప్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? అసలు విషయం ఏంటమ్మా? చెప్పమ్మా. నేను మీ అమ్మ దగ్గరుండి చేసేది అంత ముఖ్యమైంది ఏందమ్మా? అంటే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావమ్మా? నువ్విలా జైల్లో ఉండగా పెళ్లి చేసుకోవాలని నేను అస్సలు అనుకోలేదు నాన్న. కానీ ఏందమ్మా, నువ్విదేనా నన్ను అర్థం చేసుకున్నది? ఏదో తప్పు చేస్తున్నట్టు బాధపడుతున్నావు. ఊరుకో. నేనెప్పటికీ రాకుండా ఈయన్నే ఉంటానా ఏంది? అందుకని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటావా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసులో జరగాలనమ్మా. తప్పేం లేదు. అసలు ఈ మాట విన్నందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? చెప్పలేనంత సంతోషంగా ఉందమ్మా. పట్టరానంత ఆనందం వేస్తున్నది. అవును, ఎవరమ్మా బాబు? ఎవరిని చేసుకుంటున్నావు? నా అల్లుడు ఎవరమ్మా? ప్రేమ్ బాబు రమాదేవి గారి అబ్బాయి అని ఇప్పుడు చెప్తే నాన్న అంగీకరించకపోవచ్చు.
పెళ్ళైన తర్వాత చెప్తే బాబు మంచివాడే కాబట్టి నాన్న ఒప్పుకుంటాడు. ఇప్పుడేం చెప్పకూడదు. చెప్పమ్మా. నా బంగారు తల్లి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసే అదృష్టవంతుడు ఎవరమ్మా? మీకు తెలిసిన అతనే నాన్న. ఎవరమ్మా? ప్రేమ్ బాబు నాన్న. మన లాయర్ బాబా. మ్, మనకి పెళ్లి చెయ్యాలని మీరేమైనా అనుకుంటున్నారా సార్? వరుడు కూడా దొరకాలి కదా. మనసుతో చూస్తే కనపడిపోతాడేమో సార్. ఆ బాబు నేను ఇష్టపడుతున్నాడు కదా. మ్, నాకు ఆ రోజే చెప్పిండమ్మా. నేనేమో నా గొడవల్లో ఉన్నా. నా మట్టి బుర్రకు అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. నీకిష్టమే కదా నాన్న? అదేం మాట తల్లి. అంత బంగారం లాంటి మనిషిని ఎవరొద్దంటారు చెప్పు? అంత మంచి వ్యక్తిత్వం గల అబ్బాయి నా అల్లుడవుతున్నాడంటే నేను కాదంటానా తల్లి? ఇప్పుడు నాకింకా 100 రెట్లు సంతోషంగా ఉన్నది. నాకు తెలుసమ్మా, నీ సెలక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. నీ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలోనూ కరెక్ట్గానే ఉన్నది. ఇక నీ విషయంలో నాకు ఏ దిగులు ఉండదు. నిన్ను కంటికి రెప్పలాగా ఆ బాబు చూసుకుంటాడన్న నమ్మకం నాకుందమ్మా. నన్ను ఆశీర్వదించు నాన్న. పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. నా కూతురికి ఆశీర్వాదం తప్ప ఇంకేం ఇవ్వలేకపోతున్నానమ్మా. అదే బాధగా ఉన్నది. నీ ఆశీర్వాదమే నాకు పెద్ద బహుమతి నాన్న. అదే నాకు దక్కింది. ఇంకేం కావాలి నాకు? నువ్వు బాధపడకు నాన్న. పెళ్ళయ్యాక మేమిద్దరం వచ్చి నీ ఆశీర్వాదం తీసుకుంటాం. మంచిదమ్మా. ఇంతకీ ఈ పెళ్ళెక్కడా? శ్రీ భక్తాంజనేయ స్వామి గుళ్ళో నాన్న. ఆయన అక్కడే ఉన్నారు. అవునా తల్లి? సరేమ్మా, ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్త. నా జీవితంలో ఆనందించదగ్గ క్షణాలంటే ఇవే. చామంతి, ఇక్కడున్నావేంటి చామంతి? ఓ, మీ నాన్న ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చావా? ఆ, 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 అవునమ్మగారు. హ, చూసావా? బావున్నాడా? ఆ, బాగున్నారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు?